బంజరు భూములను రియల్ ఎస్టేట్ వారికి కట్టబెట్టొద్దు. సిపిఐ నేత జ్యోతి చిన్నయ్య రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ బంజరు భూములను రియల్ ఎస్టేట్ ప్లాట్లకు అనుమతులు ఇవ్వడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వ భూములను నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలి అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య డిమాండ్ చేశారు. తహసీల్దార్ తీరుపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని కోరారు. లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని నా పేరు జ్యోతి చిన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీకి సంబంధించినటువంటి భూమి 1237లో 5 ఎకరాల 89 సెంట్లు, అలాగే 1232లో 38 సెంట్లు, పూర్తిగా 6 ఎకరాల 38 సెంట్ల భూమిలో ఇప్పుడు ఒక ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు పూర్తిగా ఆ దారులను దారులన్నిటిని కూడా మొత్తం ఇక్కడ అటు ఇటు పోయే దారులను అన్నిటిని కూడా పూర్తిగా రోడ్లు చేసుకొని ప్రభుత్వం భూమిని కబ్జా చేసి ప్రభుత్వం భూమిలో ఇదిగో ఫ్లాట్లు కడతా ఉన్నాడు. రోడ్లు ఉన్నాయి, రోడ్లు వేస్తూ ఉన్నాడు. మరి లక్షల కోట్లు దోచుకుంటా ఉన్నా కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు దోచుకుంటున్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు చూడనట్లుగా వివరించడం, వారు ఇచ్చిన ముడుపులు తీసుకొని వారికి తొత్తుగా మారినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే కోడూరు తహసీల్దార్ గారిని కలెక్టర్ గారు విచారణ జరిపి ఆయన సస్పెండ్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇదే కాదు, రైల్వే కోడూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాదు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, అదేవిధంగా భూ కబ్జాదారులకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు అతను అండగా ఉండి వాళ్ళకు తొత్తుగా మారి ఇటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకాడ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఈ ప్రభుత్వం భూమిని వాళ్ళు కట్టబెట్టడం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ అనంతరాజుపేట పంచాయతీలో ఈ భూమి పక్కనే ఒక అర్జునవాడ గ్రామం ఉంది. ఆ గ్రామస్తులకు కూడా ఎక్కడే కానీ
ఒక సెంటు కూడా భూమి లేదు. అండ్ వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా లేక ఒక్కొక్క కుటుంబంలో 5 ఫ్యామిలీలు 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మేమేం చెప్తున్నామంటే ఒకటే చెప్తా ఉన్నాం, ఈ భూ కబ్జాదారుడి పైన చర్య తీసుకొని, తహసీల్దార్ పైన చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం భూమిని 6 ఎకరాల 38 సెంట్లని దాన్ని కేటాయించి 6 ఎకరాల 38 సెంట్లను తర్వాత ఇక్కడే ఉన్నటువంటి గ్రామస్తులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని మేము తెలియజేసుకుంటూ, ఇప్పుడే కాదు ఇంకా కొద్ది రోజులు పోతే ఇది డేంజర్ జోన్ కింద ఉంది. డేంజర్ జోన్ కింద అక్కడ అగ్రహారం షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇల్లులు కడితే మరి డబ్బులు ఎవడిచ్చాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఏపీఎండిసిని దోసుకోవాలని చూస్తున్నారా? ఏపీఎండిసిని కొల్లగొట్టాలని చూస్తా ఉన్నారా? మరి రాజకీయ నాయకులకు కూడా తెలియదా అని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారికి డబ్బులు కావాలి. ప్రభుత్వాన్ని అయినా అమ్మేస్తాడు. ఎక్కడున్నటువంటి ప్రభుత్వం భూములన్నింటినీ అమ్మేస్తాడు. రాజకీయ నాయకులుగా తొత్తుగా మారుతాడు. జిల్లా కలెక్టర్ గారికి మేము చెప్తా ఉన్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రైల్వే కోడూరు మండల్ తహసీల్దార్ గారు మరి ఇటువంటి వాళ్లకు భూ కబ్జాదారులకు మరియు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు వాళ్ళకు తొత్తుగా మరి వాళ్ళు ఇచ్చిన ముడుపులు తీసుకొని పేద ప్రజలు కడుపులు కొడుతున్నాడు. రెవెన్యూ ప్రభుత్వం భూములను కట్టబెడుతున్నాడు. ప్రభుత్వానికి గండి కొడుతున్నాడు. అందువల్ల వెంటనే ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారిపై విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయాలని, సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను ప్రభుత్వ భూములను కాపాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారిని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం డిహెచ్బిఎస్ రైల్వే కోడూరు నియోజకవర్గ సమితి తరఫున ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి డిహెచ్బిఎస్ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి మరి కటార గోపాల్, అదేవిధంగా డిహెచ్బిఎస్ రైల్వే కోడూరు అధ్యక్షులు మరి దార్ల నాగేశ్వరరావు, అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చింతలపూరు నాగమ్మ, అదేవిధంగా రైల్వే కోడూరు మరి డిహెచ్బిఎస్ మండల కార్యదర్శి మరి గంగాపూర్ తేజ్ కుమార్ పాల్గొనడం జరిగింది. ఇది కానీ రెవెన్యూ వారు ఈ ప్రభుత్వ భూమిని కేటాయించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రోగ్రాం, భారీ ఎత్తున నిరాహార దీక్ష కావచ్చు, ఆందోళన కార్యక్రమం కావచ్చు, తహసీల్దార్ కార్యాలయం దగ్గర చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం కామ్రేడ్స్.